అయ్య బాబోయ్! ఏంటి గులాబీ రంగులో గుమగుమలాడిపోతున్నాయి అనుకుంటున్నారా? గుంత పొంగనాలండి. గుంత పొంగనాలంటే మళ్ళీ ఇలాంటి గుంత పొంగనాలు కాదు. మన ఇంట్లో అటు ఇటు కాకుండా ఎవరికీ రాకుండా మిగిలిపోయిన దోసల పిండితో సూపర్ టేస్టీగా అందరికీ వచ్చే గుంత పొంగనాలు. ప్రాసెస్ చూసేద్దామా? ఒక కప్పు మిగిలిపోయిన దోసల పిండి గాని, ఇడ్లీ పిండి గాని తీసుకోండి. అందులో కప్పుకి కప్పు గోధుమ పిండి వేసుకోండి. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బీట్రూట్ తరుగు, చిన్న బీట్రూటేలండి, కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా మిక్సీ కూడా వేసుకున్న దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. దాంట్లో గోధుమ పిండి వేసాం కదా, ఓ 10 నిమిషాలు మ్యారినేట్ చేసినట్టు ఉంటుందిలేండి. తర్వాత దాన్ని తీసి మనం ఎప్పుడు నార్మల్ గా గుంత పొంగనాలు వేసుకుంటాం కదండి, ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసేసుకుని, మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో ఈ పిండిని చిన్న చిన్న గుంత పొంగనాల్లా వేసుకుని 10 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే వేడి వేడిగా గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే దీనికి చట్నీ కూడా అక్కర్లేదండి, ఉత్తి నోటనే తినేయచ్చు. అలాగే చూడడానికి అందంగా ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఎవరికి అట్టు రాదు, ఇడ్లీ రాదు అన్న పిండితో ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.